బంగారు వార్తలన్నీ గిల్టువేనా? ఏది నిజం ఏది అబద్ధం? మార్కెట్ మాయాజాలం, సామాన్యుడికి సుడిగుండం, జనాలను మోసం చేయడానికి, ప్రజల చేతుల్లో డబ్బులు లేకుండా చేయడమే గత 6 నెలల్లో విపరీతంగా పెంచేశారు. దసరా పండుగకు ముందు 75,000, దిగుమతుల సుంకాలను తగ్గించడంతో 69,000కు చేరింది. 6 నెలల్లోనే మళ్లీ 90,000కు ఎందుకు చేరింది? విదేశాల నుంచి బంగారం అక్రమ రవాణా ఆపాలని సుంకం తగ్గించారు. మరింతగా ధర తగ్గనైనా తగ్గాలి, బంగారం ధరలు స్థిరంగా అయినా ఉండాలి. అమెరికా దిగుమతి సుంకాలు పెంచడంతో బంగారం ధర తగ్గుతోందనేది నిజమా? మనమే టన్నుల కొద్ది బంగారం దిగుమతి చేసుకుంటున్నాం. మన దేశం నుంచి అమెరికాకు బంగారం ఎగుమతి చేస్తున్నామా? ఈ లెక్కలు నమ్యశక్యంగా ఉన్నాయా? పావలా తగ్గించి రూపాయి పెంచడం అలవాటు చేసుకున్నారు. ధరల నియంత్రణ ప్రభుత్వం వదిలేయడంతో ధరలు అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతున్నాయి. 2000 సంవత్సరంలో బంగారం తులం ధర 4,000, 2015 వరకు 15 ఏళ్లలో పెరిగిన ధర 24,000, ఈ 10 ఏళ్లలో చేరిన ధర సుమారు 90,000. 10 ఏళ్లలో బంగారం ధర ఎందుకు ఇంత పెరిగింది? సామాన్యులకు అందకుండా ఎందుకు పైకి వెళ్తోంది? ప్రజల్లో కొనుగోలు శక్తి లేనప్పుడు ధరలు తగ్గాలి. ఎగుమతులు చేసేంత బంగారం మన వద్ద ఉంటే మనకు చౌకగా దొరకాలి. మెరిసేదంతా బంగారం కాదు. బంగారం ధరలు దిగివస్తున్నాయన్న వార్తల్లో నిజం అసలే లేదు. వ్యాపారులు ఆడుతున్న నాటకాలు, జనం జేబులకు చిల్లు పెట్టే కుట్రలు, ప్రజల బలహీనతలను సొమ్ము చేసుకునేందుకు వేస్తున్న ఎత్తులు. ఎందుకంటే గతంలో బంగారం కొనుగోలు, వస్తువులు తయారీ అనేది వృత్తిగా మాత్రమే ఉండేది. ఇప్పుడు అది వ్యాపారం అయిపోయింది. వేల కోట్ల పెట్టుబడి పెట్టి షాపులు ఏర్పాటు చేస్తున్నారు. వాటి నిర్వహణ, లాభాలు ఎప్పటికప్పుడు రావాలి. ఆ షాపుల్లో పనిచేసే లక్షలాది మంది జీతాలు చెల్లించాలి. ఇలా ప్రభుత్వాలకు పన్నులు చెల్లించాలి. ఇదంతా జనం మీద మాత్రమే రుద్దాలి. ఇది బంగారం మార్కెట్ చరిత్ర. బట్టల షాపులో పనిచేసే వ్యక్తికి, బంగారం షాపులో పనిచేసే కార్మికుడికి ఒకే రకమైన జీతం ఉంటుంది. బట్టల వ్యాపారం చేసే వారికి వచ్చే లాభాలకు, బంగారు వ్యాపారులకు వచ్చే లాభాలకు చాలా తేడా ఉంటుంది. ఒక నగరంలో వేలాది బట్టల దుకాణాలు ఉంటాయి, కానీ బంగారం దుకాణాలు పదుల సంఖ్యలోనే ఉంటాయి. కానీ బంగారం వ్యాపారం బంగారమే, కానీ జనం కొంటేనే అది నిజమైన బంగార వ్యాపారం. సహజంగా ధర పెరిగిందంటే ప్రజల వద్ద కొనుగోలు శక్తి తగ్గుతోంది. వారి కోరికలను ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుంటారు. ధర తగ్గకపోతుందా అని ఎదురు చూస్తుంటారు. అలాంటి వారి కోసం అప్పుడప్పుడు బంగార వ్యాపారులు ఇలాంటి వార్తలు సృష్టిస్తారు. పావులా తగ్గించి బంగారం ధరలు డమాలని ప్రచారం సాగిస్తుంటారు. కానీ బంగారం ధరలు పెరిగినప్పుడు మాత్రం స్వల్ప పెరుగుదల అని వార్తలు రాయిస్తారు. తగ్గినప్పుడు పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ అంటారు. బంగారు వార్తలన్నీ గిల్టువే, జనాలను మోసం చేయడానికే వేస్తున్న ఎత్తులు, ప్రజల చేతుల్లో డబ్బులు లేకుండా చేయడమే. 6 నెలల్లో బంగారం ధర విపరీతంగా ఎందుకు పెరిగింది? అంతగా డిమాండ్ ఏర్పడితే పెంచరా, లేక మార్కెట్లు పెంచేందుకు లేని లెక్కలు చూపించారా? సగటు వ్యక్తి రోజు తినడానికి సంపాదించింది చాలడం లేదు. రోజంతా కష్టం చేసిన 1000 రూపాయలు రావడం లేదు. పట్టణ ప్రజలు జీవితాలు మరీ దుర్భరంగా మారుతున్నాయి. ఒకప్పుడు హైదరాబాద్ అంటే లివింగ్ కాస్ట్ చాలా తక్కువ అనే పేరుంది. ఇప్పుడు తెలంగాణ పల్లెల నుంచి వెళ్లేవారు ఎవరు హైదరాబాద్ లో బతికే పరిస్థితి లేదు. చేసే పనులకు తగిన ప్రతిఫలం దక్కడం లేదు. నివాసం ఉందంటే అందుబాటులో ఇల్లు కిరాయిలు లేవు. పూట ఎట్లా గడుస్తుందిరా దేవుడా అని బాధపడే సగటు వ్యక్తికి బంగారం ఆకాశమంత ఎత్తుగా కనిపిస్తుంది. అలాంటి బంగారాన్ని అందుకోవాలన్న ఆశ కూడా ఎప్పుడో చంపుకున్నారు. సగటు ఉద్యోగులు కూడా బంగారం కొనుగోలు చేసే శక్తిలో లేరు. మరి ఎవరు కొంటున్నారు? ఎందుకు కొంటున్నారు? ఇదంతా మార్కెట్ మాయాజాలం అంతే. మొన్నటి వరకు బంగారం ధరలు రాకెట్టులా దూసుకుపోయాయి. సరిగ్గా గత దసరా పండుగ సమయంలో తులం 24 క్యారెట్ బంగారం ధర 43,000 వరకు ఉంది. అదే సమయంలో దిగుమతి సుంకాలు కేంద్ర ప్రభుత్వం తగ్గించడం జరిగింది. దాంతో ఒక్కసారిగా తులం బంగారం 5,000 వరకు పడిపోయింది. దానిని కూడా గొప్పగా ప్రచారం చేసుకున్నారు. జనాన్ని నమ్మించారు. ఆలోచించిన ఆశాభంగం అన్నట్లు ప్రచారం సాగించారు. ఒక రకంగా చెప్పాలంటే జనం ఎగబడి కొన్నారు. అంటే వారిలో కొనుగోలు శక్తి ఉంది కాదు. సామాన్యుడికి 5,000 ధర తగ్గడం అంటే ఎంతో ఊరట చెందే అంశం. అలా కొంతకాలం కాగానే బంగారం ధర పైకి ఎగబాకింది. 90,000 దాటింది.
ఇలా బంగారం ధరలను రూపాయి పెంచడం, పావులా తగ్గించడం, జనాన్ని నమ్మించి ముంచడం తప్ప బంగారం వ్యాపారుల్లో నిజాయితీ లేదు. ఇక తాజాగా అమెరికా సుంకాలను పెంచడం మూలంగా మన దేశంలో బంగారం ధరలు తగ్గిపోతాయని ప్రచారం సాగిస్తున్నారు. ఏటా మన దేశం నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే బంగారం మన దేశంలోనే అమ్ముకుంటేనే మేలు అని వ్యాపారులు జనం మీద దయతలిచి తగ్గించారని ఒక రకమైన ప్రచారం. అసలు మన దేశమే గత ఏడాది లండన్ నుంచి సుమారు 400 కోట్ల టన్నుల బంగారాన్ని ఎగుమతి చేసినట్లు వార్తలు వచ్చాయి. మన అవసరాలు తీర్చేందుకు ఆ బంగారాన్ని కేంద్ర ప్రభుత్వం తెప్పించింది. మరి మన దేశ అవసరాలకే సరిపోకుండా ఉంటే అమెరికాకు ఎలా ఎగుమతి చేస్తున్నట్లు, ఎందుకు చేస్తున్నట్లు? అదే నిజమైతే తలే అమ్ముకొని చెప్పులు కొనుక్కోవడమే అవుతుంది. మనకు లండన్ నుంచి చౌకాగా బంగారం అందితే మన దేశ ప్రజలకు అందాల్సిన అవసరం వదిలేసి విదేశీ మారక ద్రవ్యం కోసం ఏ ప్రభుత్వమైనా చూస్తుందా? సహజంగా మనకు మిగులు ఉన్నప్పుడు ఇతర దేశాల్లో వారికి అందుబాటులో లేని వస్తువులను ఎగుమతులు చేసి విదేశీ మారక ద్రవ్యం సమృద్ధిగా వస్తుంది. మన దేశం కంటే అమెరికాలోనే బంగారం చౌక. అలాంటిది అంతకన్నా చౌకగా అమెరికాకు ఎగుమతి చేస్తే ఆ దేశం దిగుమతి చేసుకుంటుంది. అంతేకాని మన దేశం చెప్పిన ధరకు అమెరికానే కాదు ఏ దేశం కొనుగోలు చేయదు. ఇదంతా మార్కెట్ వర్గాలు ఆడుతున్న వింత నాటకం. గత దసరా సమయంలో 75,000 వరకు పలికిన తులం బంగారం ఎందుకు 90,000 వరకు చేరింది? 6 నెలల సమయంలో ఇంతగా ధర పెంచడానికి కారణం ఏమిటి? బంగార వ్యాపారంలో జరుగుతున్న మోసాలపై ప్రభుత్వ నియంత్రణ లేక ప్రభుత్వ ఉదాసీనతన? ప్రజల చేతుల్లో డబ్బులు లేకుండా చేయడం ప్రభుత్వాలకు అలవాటుగా మారుతోంది. ప్రజల్లో కొనుగోలు శక్తి పెంచే ప్రయత్నాలు చేయాలి. వారికి అన్ని వస్తువులు అందుబాటులో ఉండేలా విధానాలను రూపకల్పన చేయాలి. నిజం చెప్పాలంటే మన దేశంలో మధ్యతరగతి లేకుంటే దేశమే ఆగమవుతుంది. అలాంటి మధ్యతరగతిని వ్యాపారులు, ప్రభుత్వాలు చిదిమేస్తున్నాయి. జీవితకాలం కోలుకోకుండా చేస్తున్నాయి. వారి పొదుపును ధ్వంసం చేస్తున్నారు. రూపాయి రాకపోకల మధ్య సున్నా బ్యాలెన్స్ కనిపించేలా చేస్తుంది. నెల గడవక ముందే అప్పుల పాలయ్యేలా ప్రభుత్వ విధానాలున్నాయి. గతంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ లేవు. ఎందుకంటే 2000 సంవత్సరంలో బంగారం ధర తులం 4,000. అది ఏడాదికి కొంత పెరుగుతూ 2015 వరకు 25,000కు చేరింది. అంటే బంగారం ధరలో స్థిరత్వమే కనిపించింది. కానీ ఉద్దాన పతనాల ప్రభావం ప్రజల్లో పెద్దగా పడలేదు. కానీ 2015 నుంచి 2025 వరకు ధర 90,000కు చేరింది. అంటే 10 ఏళ్లలో 3 రేట్లు పెరిగింది. మరి ప్రజల జీతభత్యాలు పెరుగుతున్నాయా? వారి ఆదాయం పెరిగిందా? లేదు. కానీ వస్తువుల ధరలు మాత్రం ఆకాశానంటుతున్నాయి. అంతేకాకుండా జీఎస్టీ వచ్చిన తర్వాత ఈ దోపిడీ మరింతగా పెరిగింది. దేశమంతా ఒకటే పన్ను విధానం అంటే ధరలు తగ్గుతాయని అందరూ ఆశించారు. కానీ ఏం జరిగింది? రివర్స్ లో ధరలు పెరుగుతున్నాయే తప్ప ఎక్కడా ఆగడం లేదు, తగ్గడం లేదు. పెరగని జీతాలు, సంపాదనలతో పెరుగుతున్న ధరలను చూసి జనం విలవిలలాడుతున్నారు. ధరలు చూసి బెంబెలెత్తిపోతున్నారు. అయినా ప్రభుత్వాలు కనికరం చూపడం లేదు. ఇది ఒక బంగారానికే కాదు, అన్ని రకాల వస్తువుల ధరలు ఇలాగే ఆరోహణ క్రమంలో ఎవరెస్టు శిఖరాన్ని తాకుతున్నాయి. అసలు ప్రజల్లో కొనుగోలు శక్తి లేనప్పుడు ఏ వస్తువు ధరలైనా తగ్గాలి, లేకుంటే కొంతకాలం స్థిరమైన ధరలే ఉండాలి. డిమాండ్ అండ్ సప్లై అనే సూత్రం ఎక్కడ వర్తించడం లేదు. మాజీ ప్రధాని చంద్రశేఖర్ హయాంలో బ్యాంకులలో ఉన్న బంగారం అమ్ముకున్న చరిత్ర ఉంది. అప్పట్లో దీనిపై పెద్ద వివాదాలు కొనసాగాయి. అంటే ప్రపంచంలోని దేశాలైన బంగారు బాండ్లను కొనసాగిస్తుంటాయి. టన్నుల కొద్ది బంగారం రిజర్వ్ బ్యాంకులో కొనుగోలు చేసి అత్యవసర ఆర్థిక పరిస్థితుల కోసం నిల్వ చేస్తోంది. దేశంలో ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు దాని అవసరం ఉంటుంది. కానీ కరోనా కాలంలో ప్రపంచ దేశాల్ని దివాలా తీసిన మన దేశంలో ద్రవ్యోల్బణం రాలేదు, ఆకలి కేకలు వినిపించలేదు. అంటే ఇన్ని కోట్ల జనాన్ని ప్రభుత్వాలు ఆదుకున్నాయి. అలాంటప్పుడు ఇలా కళ్ళెం లేని గుర్రాల ధరలు పెరిగిపోతుంటే ఎందుకు ఆపలేకపోతున్నారు? బంగారం ధరలు తగ్గుతాయన్న మాటలు నమ్మి జనం ఎలా అని ఆలోచిస్తున్నారు.